గత వారము యేసయ్య రాకడలో 8వ భాగం మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు అదే 8వ భాగంని మనం ముందుకు తీసుకొని వెళ్తాం. ఇంకా లోతులో మనము కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. దయచేసి నాతో పాటు అందరు ఫాలో అవుతారని నేను ఆశపడతా ఉన్నాను. రైట్. సో మనం ఏం నేర్చుకున్నామంటే, నిర్గమాకాండంలో దేవుడు తన సన్నిధిని తన బిడ్డల మధ్యలో ఉంచడానికి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధి వస్తుండే, దేవుడు దిగి వస్తుండే. అందులో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3 భాగాలున్నాయి. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది. ఆ బలిపీఠం పైన బలుర్పిస్తారు. గంగాళంలో యాజకులు చేతులు కడుక్కుంటారు. తర్వాత ఆ పరిశుద్ధ స్థలంలోనికి వాళ్ళు వస్తారు. పరిశుద్ధ స్థలంలో ధూప నైవేద్యము తండ్రికి వాళ్ళు అర్పిస్తూ వచ్చినారు. దీపస్తంభమును వాళ్ళు వెలిగిస్తూ వచ్చినారు. ఒక బల్లపైన రొట్టెలుంటాయి. ఆ పాత్రలు ఆ బల్లపైన పెడతా వచ్చినారు. తర్వాత పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంటుంది. ఆ తెర దాటి ప్రధాన యాజకుడు ఒక్కడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆయన వెళ్ళడానికి ఆయన సాహసిస్తుండే. అది ఏ విధంగా? మొదట ఆయన పాపాలకు ఆయన ప్రాయశ్చితం చేసుకొని, ప్రజల పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చితం చేసుకొని, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి నిబంధన మందసం పైన ఆ రక్తాన్ని ప్రోక్షిస్తా వస్తుండే పాత నిబంధనలో. ఎప్పుడైతే ఆ రక్తము ఆ కరుణా పీఠము పైన, నిబంధన మందసం పైన ఏ మూత అయితే ఉంటుందో దానిపైన 2 దేవదూతలు ఉంటారు. ఆ మధ్యలో ఉన్న స్థలాన్ని కరుణా పీఠము అని పిలిచినారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మర్సీ సీట్. ఆ మర్సీ సీట్ పైన వాళ్ళు రక్తం ప్రోక్షించినప్పుడు దేవుని మహిమ, దేవుని మేఘము ఈ రకంగా దిగి వస్తుండే. అండ్ దట్ ఈస్ అ మోస్ట్ బ్యూటిఫుల్ సైట్ దట్ వన్ కెన్ సీ. రాత్రి వేళ అద్భుతమైన సన్నివేశం అది. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మనము ధ్యానించుకున్న మొదటి ఆలయము సొలొమోను రాజు కట్టినాడు. కానీ దాన్ని నెబుకద్నెజర్ రాజు ఆక్రమించుకున్న తర్వాత దాన్ని పాడు చేసినాడు, కాల్చివేసినాడు. తర్వాత ఆలయము హేరోదు మహారాజు ఆధ్వర్యంలో కట్టబడింది. అది యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము ఒక రాయి మీద ఒక రాయి లేకుండా ఇది పడద్రోయబడును అన్న ప్రకారము జనరల్ టైటస్ ఆధ్వర్యంలో అది కూడా పడద్రోయబడింది. ఇశ్రాయేల్ ప్రజలు, అనేక లక్షల ఇశ్రాయేల్ ప్రజలు ఈ రోజుల్లో వాళ్ళ దేశానికి తిరిగి వస్తూ ఉన్నారు. గత వారం నేను చెప్పినాను మీకు, 1948 నుంచి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ దేశానికి తిరిగి వస్తూ ఉన్నారు. 2014 నుంచి ఇశ్రాయేల్ ప్రజల రాకడ 70% వరకు పెరిగిందంట. వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారంటే, ఈ దినం గురించి యెహెజ్కేలు మాట్లాడినాడు, ఈ దినం గురించి యెషయా మాట్లాడినాడు, ఈ దినం గురించి ఇర్మియా మాట్లాడినాడు అని వాళ్ళు లేఖనాలు చూస్తూ, లేఖనాలు చదువుతూ, సంతోషిస్తూ వాళ్ళ దేశానికి వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారు. వాళ్ళు హల్లెలూయా. ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు. వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ పేరెంట్ ఏంటంటే ద టెంపుల్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు 3వ ఆలయానికి కట్టవలసిన ఏ ప్లాన్ అయితే అవసరమో ఆ ప్లాన్ని కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. డూ యు నో దాట్? అంతేకాదు, ఆ 3వ ఆలయం కట్టడానికి కావాల్సిన ప్లానే కాదు, ఆ 3వ ఆలయంలో ఏ వస్తువులు పెట్టాలి, ఎటువంటి ధూప నైవేద్యాలు అర్పించాలి, ఎటువంటి బలులు అర్పించాలి, దానికి కూడా సిద్ధపాటు ఇశ్రాయేల్ దేశంలో ఈరోజు అవుతుంది. సహోదరుడా, సహోదరి, నాతో పాటు నిర్గమాకాండము 31వ అధ్యాయము మొదటి 5 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. నిర్గమాకాండము 31వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను
సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను. ఆమేన్. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మోషే గురించి రాయబడలేదు, అహరోన్ గురించి రాయబడలేదు. నిర్గమకాండం 31వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు బెత్సలేల్. బెత్సలేల్ ఆయన పేరు. ఆయనను దేవుడు తన ఆత్మతో నింపినాడు. ఆయనను దేవుడు తన శక్తితో నింపినాడు, జ్ఞానంతో నింపినాడు, గ్రహింపుతో నింపినాడు. ప్రతి విధమైన పనులు చేయడానికి ఆయన చేతులను దేవుడు దీవించినాడు. బంగారపు పని చేయడానికి, వెండి పని చేయడానికి, ఇత్తడితో పని చేయడానికి, కర్రలతో పని చేయడానికి, ఆ రత్నాలతో వజ్రాలతో పని చేయడానికి, ప్రతి విధమైన పని చేయడానికి దేవుడు ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుడు ఈ వ్యక్తిని దీవించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కొందరితో కలిసి ఆయన ఏం చేసినారు తెలుసా అండి? ఆ ప్రత్యక్ష గుడారానికి కావలసిన వస్తువులన్నీ కూడా మోషే చెప్పినట్లు వీళ్ళందరూ తయారు చేసినారు. దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చినాడు. మోషే, నేను నా ప్రజల మధ్యలో ఉండాలని ఆశపడతా ఉన్నాను. నా కోసము ఈ ఆవరణము కట్టండి, ఈ ప్రత్యక్ష గుడారాన్ని మీరు కట్టండి. అందులో ఆవరణము ఈ కొలతలు ఉండాలి, ఆవరణంలో ఈ వస్తువులు ఉండాలి. దాని తర్వాత పరిశుద్ధ స్థలం ఉండాలి, పరిశుద్ధ స్థలానికి ఈ వస్తువులు వాడాలి, పరిశుద్ధ స్థలంలో ఈ వస్తువులు ఉండాలి. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఈ నిబంధన మందసం ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉండాలి. దానికి ఇంత బంగారం వాడండి, దానికి ఇంత వెండి వాడండి, దానికి ఈ రకమైన దారాలు మీరు వాడండి, వస్త్రాలు మీరు వాడండి, తాళ్లను మీరు వాడండి, చెక్కలను మీరు వాడండి అని దేవుడు స్పష్టముగా నిర్గమకాండంలో తన ప్రవక్త అయిన మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే దేవుడిచ్చిన ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈయన ద్వారా ప్రతి ఒక్క వస్తువును దేవుడు తయారు చేసినాడు. మోషే చెప్పిన విధముగా, మోషే చెప్పిన కొలతలలో ప్రతి వస్తువు ఆయన తయారు చేసినాడు. ఆమేన్. ఆమేన్. See, when we deal with God, we have to be very serious. దేవుడు ఏ కొలత వాడమన్నాడు అదే కొలత వాడాలి. దేవుడు బంగారం వాడమంటే బంగారమే వాడాలి, వెండి వాడమంటే ఇత్తడి వాడమంటే అదే వాడాలి. అదే ప్రకంగా బైబిల్లో ఈ వ్యక్తి చేసినాడు. మోషే చెప్పిన ప్రతిదాన్ని ఈ వ్యక్తి నెరవేర్చినాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని ఈ రోజులలో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఎవరికైతే బంగారము పైన పట్టు ఉందో, వెండి పైన పట్టు ఉందో, ఎవరికైతే మంచి రత్నాలు, ఆ యొక్క కాస్ట్లీ స్టోన్స్తో మంచిగా పని చేయగలుగుతారో, ఎవరైతే మంచిగా పనులు చేయగలుగుతారో వాళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసినారు. వాళ్ళందరి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? బెజాలీల్కి మోషే ఏ రకంగా ఆజ్ఞాపించినాడో ఇశ్రాయేలు ప్రజలు ఆ శ్రేష్టమైన ఇశ్రాయేలు ప్రజలకు, ఆ చక్కగా పనిచేసే వాళ్లకు ఒక ఆజ్ఞ ఇచ్చినారు. ఏమని తెలుసా? మా ఆలయంలో కట్టడానికి, మా ఆలయంలో పెట్టడానికి ఏ వస్తువులు అవసరమో అవన్నీ మీరు సిద్ధపరచండి, అవన్నీ మీరు చేయండి అని ఇశ్రాయేలు ప్రజలు కొంతమందికి ఆజ్ఞాపించినారు. మీకు సంగతి తెలుసా? ఇప్పటికే మనం రిపీట్ చేసుకున్నాం కదా, ఈ వస్తువులన్నీ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. డూ యు నో దట్, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్? Israel is preparing in full extent to build the third temple of God. కొన్ని మీకు చూపిస్తాను, దయచేసి నన్ను క్లోజ్గా మీరు ఫాలో కండి. ఇప్పటికే ఇశ్రాయేల్ దేశంలో ఏమేమి వాళ్ళు తయారు చేసుకున్నారు తెలుసా? ప్రధాన యాజకుడు కొన్ని రకమైన బట్టలు తొడుక్కోవాలి. మీరు స్క్రీన్లో చూస్తున్నట్లు కొన్ని బట్టలు వాళ్ళు వేసుకోవాలి. ఆ బ్లూ కలర్ అయితేనేమి, వైట్ కలర్ అయితేనేమి, దానిపైన ఆ శాష్ లాగైతేనేమి, దానిపైన ఉన్న ఆ రత్నాలు అయితేనేమి, దేవుడు స్పష్టంగా చెప్పినాడు ప్రధాన యాజకుడు ఈ రకమైన బట్టలు వేసుకోవాలి. ఆ బట్టలు తీసుకొని, ఆ రకమైన కొలతలు తీసుకొని ప్రధాన యాజకునికి బట్టలు తయారు చేస్తూ ఉన్నారు యూదులు. అంతేకాదు
ఆ ప్రధాన యాజకుని శిరస్సు పైన ఒక బంగారపు కిరీటము వాళ్ళు ధరించుకోవాలి. ఓకే, అది నిర్గమాకాండం 28 అధ్యాయము 36 రాయబడి ఉంటుంది. మేలి బంగారంతో చేయబడిన ఆ బంగారపు కిరీటాన్ని ప్రధాన యాజకుడు ధరించుకోవాలని, ఆ రకమైన వస్తువులు, ఆ రకమైన కిరీటాలు ఇస్రాయల్ భక్తులు, ఇస్రాయల్ దేశంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు తయారు చేసుకున్నారు ఇప్పటికే. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ దీపస్తంభము, దాన్ని మెనోరా అంటారు. 7 దీపాలు ఉంటాయి. దాని గురించి నిర్గమకాండము 25 అధ్యాయము 31 నుంచి 40 దేవుడు చెప్పినాడు. ఆ దీపస్తంభం ఏ రకంగా ఉండాలి, అదే కొలతలతో, అదే బంగారముతో, అదే కొలతలతో ఇప్పటికే ఆ దీపస్తంభాన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. సహోదరుడా, సహోదరి, తర్వాత ఆ దీపస్తంభంలో నూనెను పోయాలి. ఆ నూనెను పోయడానికి వాళ్ళు ఒక పాత్రను వాడతారు. దాన్ని ఏమంటారంటే ఆయిల్ పిక్చర్ అంటారు. దీంట్లో నూనె నింపుకొని ఆ దీపాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నూనెను పోస్తారనమాట. ఓకే, ఈ పాత్రలు కూడా ఇస్రాయల్ దేశంలో వాళ్ళు సిద్ధము చేసుకుంటా ఉన్నారు. తర్వాత గోల్డెన్ ఇన్సెన్స్ ఆల్టర్, ధూప నైవేద్యము. ప్రధాన యాజకుడు ఆ పరిశుద్ధ స్థలంలో సాంబ్రాణి వేసి ఆ ధూప నైవేద్యముతో దేవునికి సాంబ్రాణి వేసి నైవేద్యం అర్పించేవాడు. నిర్గమాకాండం 30 అధ్యాయంలో 2 దాని గురించి రాబడింది. ఏ రకంగా అయితే ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు సాంబ్రాణి వేసి ధూప నైవేద్యము దేవునికి అర్పిస్తుండేనో, ఈ రోజులలో అటువంటి ధూప నైవేద్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు సిద్ధపరచుకున్నారు. తర్వాత వాళ్ళు బలు అర్పిస్తున్నప్పుడు కొన్నిసార్లు దహన బలు అర్పిస్తారు, కొన్నిసార్లు పాప పరిహార్థమైన బలు అర్పిస్తారు, కొన్నిసార్లు కృతజ్ఞతార్పణలు వాళ్ళు చెల్లిస్తారు. ఒక్కొక్క అర్పణకు, ఒక్కొక్క బలి అర్పణకు కొన్ని పాత్రలు వాళ్ళు వాడేవాళ్ళు ప్రజలకు సేవించడానికి. అటువంటి పాత్రలు మీరు స్క్రీన్లో చూస్తున్నారే, ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దానికి వాడబడుతుంది. అటువంటి పాత్రలు మెజరింగ్ కప్స్ ఇశ్రాయేలు సిద్ధం చేసుకుంది. ఇటువంటి స్టాండ్, ఓకే, ఇటువంటి కాపర్ స్టాండ్ ఒకటి, ఇది కూడా ఆవరణలు పెడుతుండే. ఇది దేనికోసం అంటే ఆ ప్రధాన యాజకులు వాళ్ళు తీసుకొని వాళ్ళ కోసము కావాల్సిన పిండి కానీ గోధుమలు కానీ ఇందులో వేస్తుండే, వాళ్ళు అందులోంచి తీసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుండే. అటువంటి కాపర్ ఆర్టికల్స్ కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కెన్ సమ్వన్ టెల్ మీ వాట్ ఈస్ దట్? ఏంటది? Ark of the Covenant. Amen. Ark of the Covenant. It is also called as the Ark of God. It is also called as the Ark of the Covenant of God. నిబంధన మందసము లేదా దేవుని మందసము. పాత నిబంధనలో ఈ నిబంధన మందసము దేవుని సన్నిధికి సాదృశ్యం. హల్లెలూయా. Hallelujah. ఈ నిబంధన మందసంలో 10 ఆజ్ఞలు పెడుతుండే. ఈ నిబంధన మందసంలో మన్నా పాత్ర పెడుతుండే. ఈ నిబంధన మందసంలో చిగురించిన అహరోను కర్రను ఆ రోజుల్లో పెట్టేవాళ్ళు. మీరు ఆ నిబంధన మందసం పైన ఆ మూతను చూస్తూ ఉన్నారు కదా, ఆ మూత పైన 2 ఉన్నారు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు 2 దేవదూతలు. ఆ 2 దేవదూతల మధ్యలో ఉన్న ఈ స్థలాన్ని ఏమని పిలిచినారు తెలుసా బైబిల్లో? దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మర్సీ సీట్. హల్లెలూయా. Hallelujah. దాన్ని కరుణాపీఠము అని పిలిచినారు. ఈ 2 దేవదూతల మధ్యలో ప్రధాన యాజకుడు వచ్చి రక్తాన్ని ప్రోక్షించినప్పుడు దేవుని మహిమ అక్కడ దిగి వస్తుండే. పాప క్షమాపణ ఆ విధంగా జరుగుతుండే ఆ రోజులలో. నిర్గమకాండము 25 అధ్యాయము 10 నుంచి 22 మీరు తర్వాత చదువుకున్నట్లయితే నిబంధన మందసము గురించి మీరు చదవగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. ఇటువంటి నిబంధన మందసము కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు.
తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పండుగలలో వాళ్ళు పండుగలు చేసుకుంటే వాళ్ళకున్న అలవాటు ఏంటంటే వాళ్ళు బూరలు ఊదేవాళ్ళు. మనలాగా గిటార్, డ్రమ్స్ అవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళ ఆచారం ఏంటంటే వాళ్ళు ఈ రకమైన బూరలు పట్టుకొని ఊదేవాళ్ళు. పాత నిబంధనలు అంతా మీరు చూడండి, ట్రంపెట్స్ గురించి రాబడి ఉంటుంది. జెరికో పట్టణం చుట్టూ ఏం పట్టుకొని తిరిగినారండి దేవుని బిడ్డలు? బూరలు పట్టుకొని తిరిగినారు. ఎరికో పట్టణం చుట్టూ ఏం ఊదినారండి? బూరలు ఊదినారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు పండగలు చేసుకుంటే ఒకానొక ఆచారం యూదులకు ఏంటంటే వాళ్ళు బూరలు ఊదుతారు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు పస్కా పండుగ చేసుకోవాలి, వాళ్ళ పులియని రొట్టె పండుగ చేసుకోవాలి, బైబిల్లో ఉన్న పండుగలు చేసుకోవాలి. కాబట్టి దానికి కావాల్సిన ఆ యొక్క బూరలు కూడా ప్రజలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. తర్వాత అక్కడ బళ్ళు అర్పించిన తర్వాత కొంచెం బూడిద ఉంటుండే. ఆ బూడిదను తీసివేయడానికి ఒక సపరేట్ స్పెషల్గా దాన్ని సిల్వర్ షావెల్ అంటారు దాన్ని. దీంతో ఆ బూడిదని ఎత్తి బయటికి తీసుకెళ్ళి వేసేసేవారు. అటువంటి బైబిల్లో రాయబడినటువంటి సిల్వర్ షాల్ దాన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేసి సిద్ధంగా వాళ్ళు పెట్టుకున్నారు. సహోదరుడా, సహోదరి, లాయర్ బైబిల్లో ఉన్న ఒకానొక ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే లాయర్. మనకు గిటార్ ఎట్లయితే ఉందో, గిటార్కి స్ట్రింగ్స్ ఎట్లయితే ఉంటాయో, అదేవిధంగా లాయర్ అనే దానికి కొన్ని స్ట్రింగ్స్ ఉంటుండే. దావీదు ఇటువంటి లాయర్తోనే ఆయన వాయించేవాడు. ఆయన వాయించినప్పుడు సౌలుకున్న దురాత్మ పారిపోతుండే. దేవుని ఆలయంలో వాయిద్యాలు ఉండాలి కదా, ఇది ఒకానొక వాయిద్యము. ఇది యాజకులు వాయిస్తున్నప్పుడు ప్రజలు దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, కీర్తనలు పాడతారు దేవునికి. ఇటువంటి లాయర్, ఇటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? స్టార్టింగ్లో మీకు ఎందుకు నేను మళ్ళీ ఆ అవుట్లైన్ ఇచ్చినాను, స్టార్టింగ్లో మీకు ఎందుకు ఆ వస్తువుల గురించి చెప్పినాను. ఇశ్రాయేలు ఆలయము కట్టడానికి సిద్ధమవుతుంది. ఇశ్రాయేలు ఆలయంలో ఉన్న ప్రతి వస్తువును తయారు చేసుకొని వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు తెలుసా? ఆ మూడో ఆలయం కట్టాలా, మూడో ఆలయంలో దేవునికి బలు అర్పించాలా, ఆ మూడో ఆలయంలో దేవునికి నైవేద్యాలు అర్పించాలా అని ఇశ్రాయేలు ప్రజలు తహతహలాడుతూ ఉన్నారు. మూడవ ఆలయం కోసము వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సహోదరుడా, సహోదరి, 1948 తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఎస్పెషల్లీ 2014 తర్వాత ఇవన్నీ ఇంకా బలంగా జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకానొక రబ్బీ, పెద్ద బోధకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూలో అడిగినారు, అయ్యా, ఒకవేళ మీరు మూడో ఆలయం కట్టాలనుకుంటే ఎంతకాలంలో మీరు కట్టగలుగుతారు అని ఒక ప్రశ్న వేసినారు ఆయన. సొలొమోను దేవుని ఆలయం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది తెలుసా? ఇంచుమించు 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు కష్టపడి కట్టినాడు ఆయన. హెరోదు రాజు కట్టించిన ఆలయం కూడా చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో మూడో ఆలయము ఎంతకాలంలో మీరు కట్టగలుగుతారు అంటే ఆయన ఏమన్నారు తెలుసా? We can build the third temple with the latest technology in 1 year. ఒక సంవత్సరంలో మేము కట్టగలుగుతామన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే when we talk about the third temple, Israel is very very particular about it. ఏదో కట్టేసినామంటే కట్టేసినాం కాదు, కానీ ఆ కొలతలు చూసుకోవాలా, ఆ వస్తువులు చూసుకోవాలా, బంగారం చూసుకోవాలా, వెండి చూసుకోవాలా, ఇత్తడి చూసుకోవాలా, ఆ నారలు చూసుకోవాలా, తాడులు చూసుకోవాలా, దారాలు చూసుకోవాలా, ఆ కలర్లు చూసుకోవాలా, అన్నీ ఒక సంవత్సరము కట్టగలుగుతామని ఆ బోధకుడు చెప్పినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్రాయల్ దేశంలో కొన్ని జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ నేను చెప్తాను, దయచేసి వినండి. ఇస్రాయల్ దేశానికి దావీదు పరిపాలన చేసినప్పుడు క్యాపిటల్ ఏంటంటే యెరూషలేం.
మీరు బైబిల్లో చదవండి, దినవృత్తాంతములో, రాజుల గ్రంథాల్లో మీరేం చూస్తారంటే దావీదు ఇశ్రాయేల్ దేశం పైన పరిపాలన చేస్తున్నప్పుడు క్యాపిటల్ ఏం పెట్టినాడంటే యెరూషలేంని ఆయన పెట్టినాడు. ఉదాహరణకు తెలంగాణకు హైదరాబాద్ ఏంటంటే హైదరాబాద్ అని చెప్తాం, తెలంగాణకు క్యాపిటల్ ఏంటంటే హైదరాబాద్ అని చెప్తాం మనం, అవునా? ఆ రకంగా ఇశ్రాయేల్కి క్యాపిటల్ ఏముండే అంటే దావీదు కాలంలో, సొలొమోను కాలంలో ఏముండే అంటే యెరూషలేం ఉండే. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు చెరలోనికి పోయిన తర్వాత, వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక దేశం కింద వాళ్ళు బతికినారు, కానీ ఎవరో ఒకరి చేత వాళ్ళు పరిపాలన చేయబడినారు, కానీ వాళ్ళకు సొంతంగా అంటూ వాళ్ళు పరిపాలించుకోలేకపోయినారు. అందుకనే వాళ్ళ క్యాపిటల్ జెరూసలేం లేదు ఇంతకాలం. వేరే ప్రాంతాలు అవి ఇవి మారుతా వచ్చినాయి యెరూషలేము పైన, అవి ప్రాంతాలు మారిన ఇశ్రాయేల్ పైన. ఇంతకాలం వరకు ఇశ్రాయేల్కి యెరూషలేం క్యాపిటల్గా లేదు. ఇటీవల కాలంలో, చాలా ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాడు. అదేంటంటే ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేం క్యాపిటల్గా ఉంటుంది అని ఆయన ప్రకటించినాడు. ఈరోజు ఇశ్రాయేల్ దేశానికి క్యాపిటల్ ఏంటో తెలుసా అండి? యెరూషలేం. అది యూదులకు చాలా ప్రాముఖ్యమైనది. మీరు రైట్ సైడ్లో చూస్తున్న వ్యక్తి పేరు బెంజమిన్ నెతన్యాహు. ఈయన ఎవరు అంటే ఇజ్రాయెల్ దేశానికి ప్రధాని. ఆయన ఏమని చెప్పినారు తెలుసా? ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఏమని చెప్పినారు తెలుసా? డొనాల్డ్ ట్రంప్ గారు కొన్ని 3000 సంవత్సరాల క్రితము మా దేశాన్ని దావీదు పరిపాలించినాడు, మా దేశాన్ని సొలొమోను పరిపాలించినాడు. వాళ్ళు పరిపాలించినప్పుడు ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేము ఒక క్యాపిటల్ లాగా ఉంది. అది 3000 సంవత్సరాల క్రితం ఇంచుమించు జరిగింది. 3000 సంవత్సరాల తర్వాత మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ రోజు ఎప్పుడు వస్తుందని. మేము తహతహలాడుతూ ఉన్నాం ఆ రోజు ఎప్పుడు వస్తుందని. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసినాడని దేవుని స్తుతించినారు ఆ ప్రెస్ మీట్లో. ఈ దేశంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి నిరూపించబడినాడు. ఈ దేశంలో దావీదు పరిపాలన చేసినాడు. ఈ దేశంలో సొలొమోను పరిపాలన చేసినాడు. ఈ దేశం మాది, ఈ స్థానం మాది, ఈ పరిస్థితులు మావి, టెంపుల్ మౌంట్ మా చేతిలో ఉంది, మేము ఖచ్చితంగా 3వ ఆలయం కడతాము అని ఎవరన్నారు తెలుసా మాట? ఇశ్రాయేల్ దేశం యొక్క ప్రధాని అన్నాడు. ఇంకో అద్భుతమైన విషయం ఇశ్రాయేల్ దేశంలో ఏమైందంటే యుఎస్ ఎంబసీ, అది కూడా ఏదో ఒక ప్రాంతంలో ఉండే యుఎస్ ఎంబసీని వాళ్ళు యెరూషలేములోకి వాళ్ళు షిఫ్ట్ చేసినారు. యుఎస్ ఎంబసీ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ అ కంట్రీ. ఆ యుఎస్ ఎంబసీని ఇప్పుడు వాళ్ళు యెరూషలేంకి వాళ్ళు షిఫ్ట్ చేసినారు. లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా ఇవాంకా ట్రంప్. ఆమె ఇటీవల కాలంలో యెరూషలేంకి పోయినప్పుడు, ఇశ్రాయేల్ దేశంకి పోయినప్పుడు యుఎస్ ఎంబసీని వాళ్ళు యెరూషలేంకి వాళ్ళు షిఫ్ట్ చేసినారు. ఇవన్నీ కూడా ప్రవచన నెరవేర్పులు. ఇవన్నీ చూస్తూ ఆ దేశం ప్రధాని సంతోషిస్తూ ఉన్నాడు. ఆ దేశము సంతోషిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక దేశంగా మార్చబడినారు. సమస్తం అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇజ్రాయెల్ బికేమ్ ఎ నేషన్ ఇన్ 1948. ఇజ్రాయెల్ బికేమ్ ఎ నేషన్ ఇన్ 1948. 1948 తర్వాత వాళ్ళ లక్షల యూదులు వాళ్ళ దేశానికి తిరిగి వస్తూ ఉన్నారు. 2014తోనైతే 70% పెరిగిందంటే వాళ్ళ రాకడ పర్సంటేజ్. వాళ్ళు 3వ ఆలయం కోసం సిద్ధపడతా ఉన్నారు. సంగమా, దేవుని రాకడ కోసం నువ్వు నేను సిద్ధపడుతున్నామా? Israel is getting ready for third temple. Why is this so important? ఎందుకు ఇదంత ప్రాముఖ్యం అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య చెప్పినాడు, when you see the abomination that causes desolation, పరిశుద్ధ స్థలంలో ఆ హేయకరమైన వస్తువు పెట్టబడినప్పుడు మీరు తెలుసుకోండి, యూదులారా మీరు పారిపోండి, మహా గొప్ప శ్రమకాలం రాబోతుందని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య చెప్పినాడు. ఆ హేయకరమైన వస్తువు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ అబామినేషన్ దట్ కాజెస్ డెసొలేషన్ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఈ 3వ ఆలయం కట్టబడిన తర్వాత
అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత 7 ఏళ్ల నిబంధన చేసుకున్న తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు శాంతి సమాధానం ఉంటుంది. ఆ 3.5 సంవత్సరాల మధ్యలో వాడు నిబంధన మీరుతాడు, వెనుతిరుగుతాడు, అనేక యూదులను చంపుతాడు, అనేక క్రైస్తవులను చంపుతాడు. అందుకోసమే రాకడలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మూడవ ఆలయము. మూడో ఆలయం వాళ్ళు కడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? అంత్యక్రీస్తు రాకడ సమీపంగా ఉందని. మూడో ఆలయం వాళ్ళు కడుతున్నారు, మనం అర్థం చేసుకోవాలా. ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? 7 ఏళ్ల ఆ నిబంధన పరిపాలన రాబోతుందని. మూడో ఆలయం కట్టబడుతుంటే మనకి ఏం అర్థం కావాలి తెలుసా? ఆ ఆలయము కంప్లీట్ అయిన వెంటనే వాడు అనేకులతో నిబంధన చేసుకొని 3.5 సంవత్సరాల శాంతి సమాధానం ఉంటుంది. తర్వాత మహా గొప్ప శ్రమకాలం రాబోతుంది అని నీవు నేను అర్థం చేసుకోవాలి సహోదరుడా, సహోదరి. Israel is getting ready to build third temple. Are you getting ready? But the question is, what should I get ready for? దేనికోసం నేను సిద్ధం కావాలా? What you should get ready, brother, sister? యేసయ్య రాకడ కోసం సిద్ధపడ్డం అంటే అసలు ఏంటి? యేసయ్య రాకడ కోసము సిద్ధపడము, వేరే వాళ్ళని సిద్ధము చేయడం అంటే అర్థం తెలుసా? శ్రమలు రాబోతూ ఉన్నాయి, ప్రతికూలమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి, కష్టకాలం రాబోతుంది, క్రైస్తవులను చంపబోయే రోజులు వస్తూ ఉన్నాయి, క్రైస్తవులను హింసించే రోజులు వస్తూ ఉన్నాయి, దైవ జనులను పట్టుకొని చెరసాల్లో వేసే రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రతికూలమైన భయంకరమైన ఆ ప్రతికూలమైన రోజులు రాబోతున్నాయి. దానికి మనము సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మనము సిద్ధంగా లేకపోతే ఆ రోజులో మన విశ్వాసం మనము నిలబెట్టుకోలేము అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజులలో కొన్ని కష్టాలు వస్తేనే యేసయ్యను విడిచిపెట్టేస్తారండి. SC/ST సర్టిఫికేట్ల కోసం యేసయ్యను విడిచిపెట్టేస్తారండి. కష్టకాలం వచ్చినప్పుడు పేతురే నువ్వెవరో నాకు తెలియదని చెప్పినాడు. సహోదరి, సహోదరుడా, ఆ కష్టకాలం వచ్చినప్పుడు నువ్వు నిలబడతావా దేవుని కోసం? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా? నీ రక్షణను కాపాడుకుంటావా? ప్రాణం పోయినా పర్లేదు, నా యేసు నేను విడిచిపెట్టను, నా క్రీస్తు నేను విడిచిపెట్టను, నా విశ్వాసం నేను వదులుకోను, నా రక్షణ నేను వదులుకోను, అంత్యక్రీస్తు నేను నీకు నమస్కరించను, ఆ ముద్రను నేను తీసుకోను, నీ ప్రతిమకు నమస్కరించను అని షద్రక్, మెషక్, అబద్నిగో లాగా మనము నిలబడతామా? ఆర్ యూ గెటింగ్ రెడీ ఫర్ ఇట్? అనేకులకి అవగాహననే లేదు. చెప్పండి, ఎంతమంది ఈ రకంగా సిద్ధపడతా ఉన్నారు క్రైస్తవులు? ఎన్ని సంఘాల్లో మీకు హింసలు రాబోతూ ఉన్నాయి, మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు దైవజనులు. అటువంటి దైవజనుల కోసం మనం ప్రార్థన చేయాలి, అటువంటి సంఘాల కోసం మనము ప్రార్థన చేయాలా, ఈ లేఖనాలు చూపించి వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళను సిద్ధము చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కంఫర్టబుల్ క్రిస్టియానిటీకి వాళ్ళు అలవాటు పడిపోయినారు. ఈయన డబ్బులు ఇవ్వండి, దేవుడు మీకు ఆయన డబ్బులు ఇస్తారు, దేవుని కోసం ఇది చేయండి, దేవుడు మీకోసం అది చేస్తారు, మీరు దశమభాగం ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇవే బోధిస్తారే కానీ, ఇవే నేను వింటా ఉన్నాను కానీ, అరే యేసయ్య రక్తం కార్చినాడు, ప్రాణం పెట్టినాడు, రక్షణకి రా, రక్షణ పొందుకు, ఆయన రెండోసారి తిరిగి వస్తున్నాడు, సిద్ధపడు అని చాలా అరుదుగా నేను వింటా ఉన్నాను. ఈ మాట చెప్పి నేను వేరే దైవజనులను కించపరచట్లేదు. నో, నాట్ ఎట్ ఆల్. డోంట్ టేక్ మీ ఇన్ రాంగ్ వే, అని తప్పుగా అర్థం చేసుకోకండి. వేరే దైవజనులు అంటే నాకు చాలా మర్యాద, చాలా గౌరవము. నేను ఒక దైవజనుని కాదు, నేను ఒక సహోదరుని మాత్రమే. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద మెన్ ఆఫ్ గాడ్, ఆల్ ద మెన్ ఆఫ్ గాడ్, ఆల్ ద మెన్ ఆఫ్ గాడ్. మై హార్ట్ బ్రేక్స్ అండ్ వీ షుడ్ ప్రే ఫర్ దోస్ మెన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ మై క్రై ఈస్. అంతే. హల్లెలూయా. ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్ విత్ మీ. నాతో పాటు మీరు ప్రయాణిస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నేను ఆశపడతా ఉన్నాను. ఇఫ్ ఎస్, కెన్ యూ ప్లీజ్ టైప్ ఆమేన్ ఇన్ ద బాక్స్, చాట్ బాక్స్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ సిస్టర్. థ్యాంక్ యూ. నౌ ఇప్పుడు ఆ మూడో ఆలయం కట్టడానికి కొన్ని అడ్డులు ఉన్నాయి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి. దేర్ ఆర్ 2 hurdles ఫర్ ద థర్డ్ టెంపుల్. అవేంటో నేను చెప్తాను, దయచేసి
నన్ను వెంబడించండి. మూడో ఆలయం కట్టాలంటే మొదటి ఆటంకం ఏంటంటే టెంపుల్ మౌంట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద డూమ్ ఆఫ్ రాక్. అంటే ఏ స్థలంలో అయితే మన ఆలయం కట్టబడాలో ఆ స్థలంలో ముస్లిమ్స్ల పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. అదేంటంటే ద డూమ్ ఆఫ్ రాక్. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు ఒక ఎర్రటి పయ్య కోసం చూస్తూ ఉన్నారు. ఎర్రటి పయ్య ఏంటి, ఎందుకు చూస్తున్నారు, తర్వాత నేను చూపిస్తాను. రెండు ఆటంకాలు ఉన్నాయి, దయచేసి గమనించండి. టెంపుల్ మౌంట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద డూమ్ ఆఫ్ రాక్. మొదటి హర్డల్, ఫస్ట్ హర్డల్ మీరు స్క్రీన్లో చూస్తూ ఉన్నారు కదా, రైట్ సైడ్లో ఏముందంటే దట్ ఈస్ ద డూమ్ ఆఫ్ రాక్. ఇరాక్ దేశస్థులు యెరూషలేంని ఆక్రమించుకున్న తర్వాత, యెరూషలేంని జయించిన తర్వాత, ఏ స్థలంలో అయితే సొలొమోను ఆలయం కట్టినాడో, ఏ స్థలంలో అయితే హేరోదు ఆలయం కట్టినాడో ఆ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు వాళ్ళ పుణ్యక్షేత్రం అని చెప్పుకునే ఒక మస్జిద్ని వాళ్ళు కట్టుకున్న. దాని పేరు ఏంటంటే ద డూమ్ ఆఫ్ రాక్. ఇది ఆటంకం ఎందుకు తెలుసా సహోదరుడా సహోదరి? ఇది తీసివేయబడాలా, దీని స్థానంలో మన మూడవ ఆలయం కట్టబడాలా. దాట్ ఈజ్ ఎ ఛాలెంజ్ నౌ. మీకు తెలుసు మన ముస్లిం సహోదరులు వాళ్ళు దేనికన్నా వాళ్ళు సిద్ధమే. ఒకవేళ ఈ డూమ్ ఆఫ్ రాక్ని తీసేయాలన్నా పడగొట్టాలన్నా దీని మీద చెయ్యి వేస్తే ఊరుకుంటారనుకుంటున్నారా అండి? క్రైస్తవులన్నా ఊరుకుంటారేమో కానీ మన ముస్లిం సహోదరులు వాళ్ళు ఊరుకోరు. వాళ్ళ పుణ్యక్షేత్రం పైన చేయి పెడితే, వాళ్ళ ప్రవక్తలు అని పిలువబడుతున్న వాళ్ళను కొంచెం చులకనగా మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు ఈ డూమ్ ఆఫ్ రాక్ పైన చెయ్యేస్తే మాత్రము మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన ఆశ్చర్యం లేదు, అంత రక్తపాతం జరిగిన ఆశ్చర్యం లేదు. కానీ ఇది తీయబడాలా, దీని స్థానంలో మన ఆలయం కట్టబడాలా. ఇది గొప్ప ఆటంకంగా ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడో తెలియదు కానీ, ఐ డోంట్ నో వాట్ హీ డస్. వాడు ఏం చేస్తాడో తెలియదు కానీ ఆ 7 ఏళ్ల నిబంధన కాలము వాడు నిబంధన చేసుకున్న తర్వాత ఇది తీయబడుతుంది. దీని స్థానంలో మన ఆలయం కట్టబడుతుంది. ఎవరైతే వాళ్ళ ఆలయం కట్టబడడానికి దోహదపడతారో వాళ్ళు గుడ్డిగా ఆ వ్యక్తిని మెస్సయాన్ని నమ్మేస్తారు ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలకు ఒక నమ్మకము, మా మెస్సయ వచ్చినప్పుడు మేము 3 ఆలయం కడుకుంటాము, మా మెస్సయ వచ్చినప్పుడు యూదులను సమకూరుస్తాడు, మా మెస్సయ వచ్చినప్పుడు ఆయన మా కోసము యుద్ధాలు చేస్తాడు అని యూదులు నమ్ముతారు. యేసు ప్రభుని ఎందుకండి వాళ్ళు మెస్సయ అంగీకరించలేదు? యేసయ్య 3 ఆలయం కోసము లేదా ఆలయం కోసము ఆయన సహాయం చేయలేదే. యేసయ్య ఇశ్రాయేల్ ప్రజల్ని పోగు చేయలేదే. యేసయ్య యుద్ధాలు చేయలేదే. అందుకనే యేసయ్యను వాళ్ళు అంగీకరించలేదు. కానీ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వాడు యుద్ధాలు చేస్తాడు, ఈ 3 ఆలయం తీసివేసి మన ఆలయం కట్టడానికి వాడు దోహదపడతాడు. కాబట్టి గుడ్డిగా యూదులు వాడు నమ్మేస్తారు. రాబోయే రోజులలో ఏం చేస్తాడో తెలియదు కానీ ఇది తీయబడుతుంది, దీని స్థానంలో మన ఆలయం కట్టబడుతుంది. అప్పుడు అసలు స్టోరీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. గమనించండి, చూడండి, టీవీ చూడండి, ఇంటర్నెట్ చూడండి, యూట్యూబ్లో చూడండి. ఆ డూమ్ ఆఫ్ రాక్ తీసివేయబడి మన ఆలయం కట్టబడుతుంది అంటే మనం రాకడకు ఇంకా సమీపంగా అవుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత ఎర్రటి పయ్యే. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు దయచేసి చదువుకుందాము. సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలనని వారితో చెప్పుము. ఆమేన్. ఇక్కడ మోషేతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు దాగులేని మచ్చ లేని ఏ డిఫెక్ట్ లేని ఒక ఎర్రటి పయ్య తీసుకురండి అని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఆ రోజులలో ఇశ్రాయేల్ ప్రజలు ఒక శవాన్ని ముట్టుకున్నారనుకోండి, చచ్చిపోయిన వ్యక్తిని తాకినారనుకోండి, వాళ్ళు అపవిత్రతగా వాళ్ళు ఎంచబడతారు. వాళ్ళు అపవిత్రమైపోయినట్లుగా వాళ్ళు ఎంచబడతారు. ఆ అధ్యాయం మొత్తం మీరు చదివితే మీకు ఏమర్థమవుతుందంటే, ఎవరైతే శవంని ముట్టుకుంటారో వాళ్ళు అపవిత్రులు. ఆ శవంని ముట్టుకున్న వాళ్ళు అపవిత్రులు కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధికి రాలేరు. దేవుని ఆవరణంలో వాళ్ళు రాకూడదు. ఒకవేళ వాళ్ళు దేవుని ఆవరణంలో వచ్చినట్లయితే వాళ్ళే పాడైపోవడం కాకుండా, వాళ్ళే పాడైపోవడం కాకుండా దేవుని ఆవరణను పాడు చేసిన వాళ్ళు అవుతారని ఆ సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో రాయబడింది. మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి ఒక శవాన్ని ముట్టుకున్న వాడు ఆలయంలో రాకూడదు. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత యూదులు అనేకులు చంపబడినారు. యూదులు అనేక శవాలను వాళ్ళు ముట్టుకున్నారు. వాళ్ళు ఏం నమ్ముతారంటే, మేమందరం అపవిత్రులము అని ఈ వాక్యానుసారంగా వాళ్ళు నమ్ముతారు వాళ్ళు. కాబట్టి ఈ ఆలయం కట్టాలంటే ముందు వాళ్ళ పాపాన్ని వాడు కలుపుకోవాలి. ముందు వాళ్ళ అతిక్రమం వాళ్ళు తీసివేయబడాలి. ఇవన్నీ తీసివేయబడాలంటే వాళ్ళు ఒకటి ఎర్రటి పయ్య కోసం వాళ్ళు వెతుకుతున్నారు. ఆ ఎర్రటి పయ్యను యాజకుడు జాగ్రత్తగా పరిశీలిస్తాడు, చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అది ఇంతవరకు దొరకలేదండి, ఇంతవరకు దొరకలేదు. ఎర్రటి పయ్య అంట అది చాలా అరుదుగా దొరికేది. సృష్టి మొదలుకొని ఇంతవరకు అంట ఇంచుమించు 9 లేదా 10 ఎర్రటి పయ్యలు మాత్రమే దొరికినాయి. అంటే అంత రేర్ బ్రీడ్ అనమాట. అది ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అటువంటి ఎర్రపయ్య కోసము చాలా గాలించాలి, కనుక్కోవాలి, పరిశోధించాలి, చూడాలి, భూతద్దం పెట్టి చూడాలి. చాలా రేర్ అది ఎర్రటి పయ్య. ఆగస్ట్ 28, 2018లో ఒక ఎర్రటి పయ్య పుట్టింది అని ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక న్యూస్ వచ్చింది. అది విని ఇశ్రాయేల్ ప్రజలు చాలా సంతోషించినారు. ఒకటి ఎర్రటి పయ్యే. వాళ్ళకి ఎటువంటి ఎర్రపట్టి కావాలి? బైబిల్ అనుసారం ఏ ఎర్రటి పయ్య ఉంది, అటువంటిది ఒకటి దొరికిందని ఆ ఇశ్రాయేల్ దేశం అంతా చాలా సంతోషించినారు. అరే, రాకడకు లేదా 3 ఆలయం కట్టడానికి మనం ఇంకా సమీపంగా అవుతున్నామని వాళ్ళు సంతోషిస్తున్న సమయంలో వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్లో ఆ ఎర్రటి పయ్యను పెట్టి దాన్ని జాగ్రత్తగా దాన్ని పెంచినారు. తెలుసా, ఆ ఎర్రటి పైన వాళ్ళు పెంచినారు వాళ్ళు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ ఎర్రటి పై అయితే వాళ్ళకు దొరికిందని వాళ్ళు సంతోషిస్తున్న సమయంలోనే అది రిజెక్ట్ చేయబడింది. ఎందుకు తెలుసా? దాన్ని పరిశీలిస్తున్నప్పుడు, దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు అది రిజెక్ట్ చేయబడింది. ఎందుకు తెలుసా? ఎర్రగా ఉండాల్సిన దాని ప్రతి వెంట్రుకలలో 2 తెల్లటి వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ వెన్ ఇట్ కమ్స్ టు ఇజ్రాయెల్. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ వెన్ ఇట్ కమ్స్ టు ద లా ఆఫ్ గాడ్. మచ్చ లేకుండా, దాగు లేకుండా, కలంకం లేకుండా ఒక శ్రేష్టమైన ఎర్రటి పయ్య దొరకాలంటే 2 తెల్ల వెంట్రుకలు ఉంటే కూడా దాన్ని రిజెక్ట్ చేసినారు. దాన్ని అంతగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వెంబడిస్తారు. హల్లెలూయా. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ అటువంటి ఎర్రటి పయ్య కోసం వాళ్ళు మళ్ళా గాలింపు స్టార్ట్ చేసినారు. ఇప్పటిదాకా మీరు చెప్పినట్లు ఒక ఇంటర్వ్యూలో ఒక రబ్బీని అడిగినారు, ఒక బోధకుని అడిగినారు, అయ్యా ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ఈ 3వ ఆలయంని మీరు ఎంతకాలం నిర్మించగలరు అంటే ఆయన ఏమని చెప్పినారు తెలుసా? ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ఆలయాన్ని మేము ఒక సంవత్సరంలో మేము నిర్మించగలము. గమనించండి, చివరి రోజులలో ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే యెరూషలేం పైన ఉంటుంది. అంత్య రోజులలో ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే 3వ ఆలయం పైన ఉంటుంది. అంత్య రోజులలో ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? ప్రపంచ దేశాల కన్నులు ఎక్కడుంటాయి? ప్రపంచం యొక్క కన్నులు ఎక్కడుంటాయి అంటే 3వ ఆలయము పైన, ఇశ్రాయేల్ దేశం పైన, యెరూషలేం పైన ఉంటాయి. హల్లెలూయా. మనం ఎటువంటి తరంలో ఉన్నామంటే, మనం యెరూషలేంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, న్యూస్ చూడాలి. ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. 3వ ఆలయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మనం అందరం. హల్లెలూయా, హల్లెలూయా.
మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇజ్రాయెల్ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ థర్డ్ టెంపుల్. ఆర్ యూ గెటింగ్ రెడీ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? Yes, brother. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే, అరే యేసయ్య వస్తున్నాడు, సిద్ధపడుతున్నావా? నీ రక్షణను కాపాడుకుంటున్నావా? జాగ్రత్తగా బ్రతుకుతున్నావా అని హెచ్చరించే ప్రవక్తలు కనిపించట్లేదండి. యెహోవా సెలవిస్తున్నదేమనగా అని దేవుని మాట తీసుకొని ప్రకటించే ఆ ప్రవక్త లేరండి. ఆ ఉగ్రత రోజు కోసం నువ్వు సిద్ధమవుతున్నావా? ఎట్లా బ్రతుకుతున్నారంటే, చాలామంది కంఫర్టబుల్ డాక్టర్కి అలవాటు పడిపోయినారు. మేము శ్రమకాలంలో ఉండము, ఆ శ్రమకాలం నుంచి వేసే తప్పిచ్చేస్తాడు, మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కంఫర్టబుల్ డాక్టర్ని చాలామంది నమ్ముతూ ఉన్నారు. కానీ ఇది వాక్యానుసారమా? నిజంగా శ్రమకాలం లేకుండా అందరు ఎత్తబడిపోతే దేవునికి స్తోత్రం. కానీ ఇంచుమించు 7 భాగాల్లో మనం చూసినాము, దానిల గ్రంథంలో చూసినాము, ప్రకటన గ్రంథంలో చూసినాము, ఎన్నో అధ్యాయాలు మనం ధ్యానించినాము. సంఘము శ్రమకాలం గుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. వీ హ్యావ్ సీన్ ఇట్ అండ్ గాడ్స్ వర్డ్ సేస్ దాట్. లాస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్పి నేను ముగించేస్తాను ఇప్పుడు. నేను లాస్ట్ ఒక స్టేట్మెంట్, ఇస్రాయల్ దేశంలో చాలా ప్రాముఖ్యంగా ఎంచబడుతున్న ఒక బోధకుడు ఉన్నాడు, ఒక రబ్బీ ఉన్నాడు. ఆయన పేరేందంటే ఖెయిమ్ కెనివిస్కీ. టాప్ 3 రబ్బీస్లో ఈయన ఒక రబ్బీ, ఒక బోధకుడు. ఈయన గురించి మీరు గూగుల్ చేయండి. ఆగస్ట్ 3, 2020, 2 నెలల ముందే, ఆగస్ట్ 3, 2020లో ఆయనను ఒక ఇజ్రాయెల్ రేడియో ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసినాడు, కొన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఖెయిమ్ కెనివిస్కీ అనే వ్యక్తి ఏమని చెప్పినాడు తెలుసా? నేను ఇప్పటికే మెస్సయ్యతో మాట్లాడుతున్నాను, నేను ఇప్పటికే మెస్సయ్యతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నానన్నాడు ఆయన. మెస్సయ్య తనను తాను రివీల్ చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పినాడు ఆయన. ఈయన మాటను చాలామంది విశ్వసిస్తూ ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? నేను మెస్సయ్యతో మాట్లాడుతున్నా అంటున్నాడు, నేను మెస్సయ్యతో డైరెక్ట్ కమ్యూనికేషన్లు ఉంటా అంటున్నాడు. ఈయన మాటను నమ్మిన అనేక యూదులు వాళ్ళు భయపడి ఇస్రాయల్ దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు పోవట్లేదు తెలుసా? ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇస్రాయల్ దేశం విడిచిపెట్టి వెళ్ళినట్లయితే ఆ మెస్సయ్యను మేము పోగొట్టుకుంటామేమో, ఆ మెస్సయ్యను మేము కలుసుకోలేకుంటామేమో అనే భయంతో చాలామంది ఇస్రాయల్ ప్రజలు వాళ్ళ దేశాన్ని దాటట్లేదు. ఇది ఈయన చెప్పిన స్టేట్మెంట్ మాత్రమే. దీని మీద నేనేమంటానంటే, ఇది ఈయన చెప్పిన స్టేట్మెంట్, ఇది బైబిల్లో లేదు. ఇది దిస్ ఈజ్ నాట్ గాడ్స్ వర్డ్. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దాట్. కాకపోతే నేనేం చెప్తానంటే, ఇస్రాయల్ ప్రజలతో యేసు ప్రభువుకు పడ్డ ఒకానొక సందిగ్ధం ఏంటంటే, వాళ్ళు వాక్యానుసారంగా మాట్లాడారు ఇస్రాయల్ ప్రజలు. ఆ పరిసయ్యులు కానీ సద్దుకేయులు కానీ దేవుని వాక్యం ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడరు, చదవరు, నేర్చుకోరు. ఈ వ్యక్తి చెప్పిన ఈ మాట ధర్మశాస్త్రంలో ఎక్కడుందో, లేకపోతే ఆయన ఎట్లా చెప్పినా నాకైతే తెలియదు. కానీ నేను ఒకటే చెప్పగలుగుతా, అదేంటంటే, ఒకవేళ ఈయన చెప్పిన విధంగా ఈయన మెస్సయ్యతో కమ్యూనికేషన్ ఉన్నట్లయితే, మెస్సయ్య తొందరగా బయలుపరుచుకుంటాడు అని కరెక్టే అయితే, ఆ మెస్సయ్య ఎవరైతే వస్తాడు అని చెప్తున్నాడో ఆయన ఎవరు కాదు, హీ విల్ బి ది యాంటీ క్రైస్ట్. యేసయ్య స్పష్టంగా చెప్పినాడు, నిజమైన మెస్సయ్య నేను, నన్ను మీరు తృణీకరించినారే, చివరి రోజుల్లో వాడు ఒకడు వస్తాడు, వాడిని మీరు అంగీకరిస్తాడని యేసయ్య ముందే చెప్పినాడు. ఒకవేళ ఈయన చెప్పిన మాట కరెక్ట్ అయితే, వి విల్ సీ ద రైజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ వెరీ సూన్. ఒకవేళ ఈయన చెప్పిన మాట కాకపోతే, సరైంది కాకపోతే, ఇంకా కొంతకాలం మనం ఓపిక పట్టుకోవాలి. ఆ తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు, ఆ తర్వాత 7 ఏళ్ల నిబంధన, ఆ తర్వాత 3వ ఆలయం, ఆ తర్వాత 3.5 సంవత్సరాల శాంతి సమాధానం, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహా గొప్ప శ్రమకాలము ఈ భూమి పైన రాబోతా ఉంది. హల్లెలూయా. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ పార్ట్ 9. ఒక్క లాస్ట్ పాయింట్ నేను చెప్తాను. అనేక సార్లు నేను చెప్పినాను,
మహా గొప్ప శ్రమకాలం, మహా గొప్ప శ్రమకాలం. క్రైస్తవులు చంపబడతారు, హింసించబడతారు, గేలి చేయబడతారు, చెరసాల్లో వేయబడతారు. ఎస్, దట్ విల్ హ్యాపెన్. కానీ దాంతో దేవుడు వదిలేస్తాడా? వదిలేడండి. తర్వాత గొప్ప మహిమను, గొప్ప ఘనతను దేవుడు మన కోసం దాచి ఉంచినాడు. ఆ విషయాలను మనం వచ్చే వారము, వచ్చే భాగాల్లో మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. డిడ్ నాట్ జీసస్ సెడ్, నా కోసం మీరు ప్రాణం పోగొట్టుకుంటే మీరు పరలోకంలో గెలుచుకుంటారని. నా కోసం మీరు ఇక్కడ ఏమైనా వదులుకుంటే మీరు పరలోకంలో గెలుచుకుంటారని యేసయ్య చెప్పలేదా? కానీ ఎవరైతే నాకు యేసు తెలియదు, నాకు యేసెవరో తెలియదని చెప్తారో వాళ్ళు పరలోకాన్ని పోగొట్టుకుంటారు, దేవుని సన్నిధిని వాళ్ళు పోగొట్టుకుంటారు. ఆ రోజుల్లో మనము దేవుని పట్టుకోగలిగినట్లయితే, గట్టిగా విశ్వాసాన్ని కాపాడుకోగలిగినట్లయితే, గొప్ప మహిమను, ఘనతను, పరలోకాన్ని, ఆ ఆరాధనను, ఆ ఘనతను దేవుడు మన కోసం పెట్టినాడు. అవన్నీ మనం ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేయబోతా ఉన్నాము. హల్లెలూయా. Hallelujah. May the name of the Lord be praised. May the name of the Lord be glorified. May the name of the Lord be magnified.